శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలిరావడంపై ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రణస్థలం మండలం నడుకుదిపడపాలెం నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని ఈశ్వరరావు అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రావడం ఖాయమని ఈశ్వరరావు చెప్పారు. ప్రజా ఆమోదయోగ్యంతో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థిగా ఎచ్చెర్లలో కమలం గుర్తు మీద పోటీ చేయడానికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలం గుర్తు మీద పోటీ చేయడానికి నాకు వచ్చినటువంటి అవకాశాన్ని సంతోషించి ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా 4 మండలాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన జనసందోహంతో వారి ఆమోదయోగ్యంతో ఆశీర్వచనాలతో 4 సెట్లు నామినేషన్ పూర్తి చేయడం జరిగింది. 4 మండలాల నుంచి విచ్చేసిన ప్రజలకి, నాయకులకి, 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.